ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన పెండింగ్ బిల్స్, పెండింగ్ ఇష్యూస్పై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మారం జగదీశ్వర్ ఉన్నారు. ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి? గతంలో కూడా చాలాసార్లు మీటింగ్లు పెట్టారు. ప్రభుత్వం దగ్గర నుంచి మీరు అనుకున్నంత స్పందన అయితే రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చర్చిస్తున్నారు? ఏం చెప్పబోతున్నారు? ఇలా జేఏసీ సమావేశం అంటే ఏదో కార్యాచరణ ఇస్తుందని చెప్పడమే విడ్డూరంగా ఉంది. 10 నెలలకోసారి 3 నెలలకోసారి జేఏసీ సమావేశాలు పెట్టుకొని ఎట్లా చేసుకుందాం, మన ఉద్యోగులకు ఏమేమైనా సమస్యలు ఉన్నాయా, జిల్లాలో ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి జేఏసీ సమావేశం ఉంటుంది. గతంలో 15 డిమాండ్లు ప్రభుత్వం మనకు ఇచ్చిన సందర్భంలో అవి కూడా అమలు అవుతున్నాయా? ఇలా 700 కోట్లు కొడతా అని చెప్పిన ప్రతి సంవత్సరం దాదాపు 5,000 కోట్లు ఇలా ప్రభుత్వం చెల్లించింది. ఒక డిఏ ఇచ్చింది. ఈ డిసెంబర్లో ఇంకో డిఏ ఇచ్చేదానికి ఉన్నది. దాన్ని కూడా ఎట్లా చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఇలా జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ జేఏసీ సమావేశం అంటే చాలామంది కార్యాచరణ, గతంలో చేసిన కార్యాచరణ ఒకటే కార్యాచరణ చేసినాం. 56 డిమాండ్తో చేసాం. 56 డిమాండ్లలో 15 డిమాండ్లు ఒప్పుకున్నది ప్రభుత్వం. ఆ 15 డిమాండ్లను అమలు చేయాలని మళ్ళీ నెక్స్ట్ చేసినాం. ఆ 15 డిమాండ్లు కూడా ఇలా ప్రభుత్వం ఇవ్వడం వల్లనే ఇలా మనం చాలామంది కొంచెం ఇలా 5,000 కోట్ల దాకా దాదాపు పడ్డాయి. 2 డిఏలు ఒప్పుకున్నారు. మరి గతంలో మళ్ళీ డిఏలు ఇంకొక 5 డిఏ అవుతుంది, మళ్ళీ ఒక డిఏ వస్తుంది. మరి ఇలా పీఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఎలక్షన్ ఉన్నాయి, ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం చేస్తా అన్నది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మొన్న ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తా అని చెప్పిన సందర్భంలో అది ఎట్లా పోతే బాగుంటుందని మా కార్యక్రమాన్ని తీసుకున్నాం. జేఏసీ ఎప్పుడైనా నెలకో 2 నెలలకో 3 నెలలకో తప్పనిసరి మీటింగ్ పెట్టుకోవాలి. కామన్గా ఇలా మీటింగ్ పెట్టుకుని అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇలా జేఏసీ మాట్లాడి మరి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఇలా రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించుకుందాం. దాదాపు 10,000 కోట్లు ఇలా ప్రభుత్వం బాగున్నది. మరి ఆ ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుందామని ఒక చర్చల కొరకు ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలోనే మంత్రులతో చర్చలు జరిపినారు, లేకపోతే ముఖ్యమంత్రితో చర్చలు జరిపినారు. సో చర్చల అనంతరం మీకు రావాల్సిన బకాయిలు ఆశించినంతగా వచ్చినా ఏం చెప్తున్నారు? 700 కోట్లు కొడతా అన్నప్పుడు 700 కోట్లు కొట్టి ఫస్ట్ నెలలో 150 కోట్లు కొట్టి, రెండో నెలలో 450 కోట్లు కొట్టిరు. తర్వాత క్రమంలో కొట్టిరు. ఇప్పుడు దాదాపు 5,000 కోట్లు మా ఉద్యోగులకు ఇచ్చారు. వాళ్ళు కూడా మాకు ఇవ్వడానికి రెడీ ఉన్నది. మాకు కూడా ప్రభుత్వం కూడా ద్వారా మాకు కూడా తెలియజేశారు. ఇప్పటి వరకు మేము ఆ రోజు కార్యక్రమం పెట్టుకొని 5,000 కోట్లు కొట్టిన మాట వాస్తవం, ఒక డిఏ ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఎన్ని ఇచ్చినా కానీ ఆ రోజు చెప్పినాం 700 కోట్లు కొట్టిన తర్వాత మరి ఒక 2-3 నెలల తర్వాత 1000 కోట్ల నుంచి 1,500 కోట్లు పెంచమన్నాం. ప్రభుత్వాన్ని కూడా ఇలా 10,000 కోట్లు ఇలా డ్యూ ఉన్నది కాబట్టి నువ్వు 700 కోట్లు చెల్లిస్తే మళ్ళీ నెలకు మళ్ళీ 1000 కోట్లు పెరుగుతున్నది కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని 700 నుంచి 1,500 కోట్లు కొట్టాలని ఇలా జేఏసీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తాం. గతంలో ముఖ్యమంత్రి మిమ్మల్ని కోరినట్టు సమాచారం ఏమిటంటే ఆదాయం పెంచే మార్గాలు ఏమైనా ఉంటే మీరే సూచించాలని చెప్పారు. మరి అలాంటి మార్గాలు ఏమైనా సూచించారా? ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పారా? ఆదాయం పెంచిర్రా? మీరు ఏమన్నా మీకు సంబంధించి మీకు కూడా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు, మరి ఏం చెప్తారు? ఇవన్నీ ఆదాయాలు వచ్చేటివి కూడా ఇలా ఉద్యోగులతోనే. వాస్తవానికి ప్రభుత్వాలు జీవోలు తీస్తాయి, మా ఉద్యోగులు ఇంప్లిమెంట్ చేస్తారు. మేమందరూ ఇలా ఇబ్బంది ఇలా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటేనే కదా. జిఎస్టీ అయినా స్టేట్ ఫస్ట్ వచ్చింది, జిఎస్టీ కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇలా రిజిస్ట్రేషన్లు ఉంటాయి, అవి వస్తుంటాయి. కష్టపడి ఉద్యోగులు పనిచేస్తేనే వస్తుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగులు లేని ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వాలు వేరైనా అందరు కాస్తేనే ఇలా ఉద్యోగులు అందరు కాస్తేనే ఈ ప్రభుత్వం. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గానే ఉన్నాం. ఇలా రావాల్సినవి వస్తున్నాయి. కొన్ని పథకాల వల్ల ఇలా ప్రభుత్వానికి అనుకున్న భారాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇలా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. మేము అంటున్నాం మాకు ఇచ్చే పైసలు, మా జీపీఏ పైసలు, మా టీజీఎల్ఐస్ పైసలు, మాకు వచ్చే పైసలు న్యాయంగా ఇవ్వమని ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిమ్మల్ని అడిగే ముందు కూడా చాలామంది కింది స్థాయి ఉద్యోగులు మాకు చెప్పడం జరిగింది. మా తరపున మిమ్మల్ని అడగమని చెప్తున్నారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఎట్లా ఉంది అసలు? మీరు ఆశించినంతగా చేయట్లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, పైన వాళ్ళంతా బాగానే ఉన్నారు, కింద జీతం మీద బతికే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగమని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకు? ఎట్లా అనుకుంటారు? ముఖ్యమంత్రి గారే గట్టిగా అడిగితే 3% ఉద్యోగులు చేసి ఏం చేస్తుంది? 97% ప్రజలపైన మీరు యుద్ధమా అని అన్నప్పుడు అడగపోతేనే ముఖ్యమంత్రి గారు అంత ఆసనాన్ని చేసిండా? అడిగినాం కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన ముఖ్యమంత్రి గారే మళ్ళీ దాని మాటను వెనుకకు తీసుకొని మా ఉద్యోగులకు ఇలా 5,000 కోట్లు కొట్టించిన ఘనత జేఏసీదే. ఒక డిఏ ఇచ్చి ఇంకో డిఏ కూడా పెండింగ్ ఉన్నది. ఎందుకు అంటారు అని ఇలా కొట్లాడుతున్నాం, జేఏసీగా కొట్లాడుతున్నాం. ప్రభుత్వాలుగా మరి ఒక సమ్మెన పోయి ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా చేస్తే ఇంకా కుంటుపడి మన ఆదాయం వనరులు కూడా రాని పరిస్థితి. కాబట్టి మేము కూడా సమన్వయం పాటిస్తాం. ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు అవుతుంది. మూడో సంవత్సరం అడుగుపెట్టేటప్పుడు మావి కూడా అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇస్తామని చెప్పిన సందర్భంలో ఓపిక పడుతున్నాం.
వైపు ప్రజాపాలన వారోత్సవాలను చేస్తున్నారు, మరి దానికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పటివరకు అయితే మీరు హ్యాపీగా లేరు ప్రభుత్వం ఇచ్చిన దానికి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో, మరి ఇప్పుడు వారోత్సవాలు చేస్తున్న ప్రభుత్వంకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? డిసెంబర్ 9 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వారోత్సవాలు చేస్తుంది. గ్లోబల్ సమ్మిట్ కూడా వరల్డ్ వైడ్గా చేస్తుంది. దానికి మేము ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున ప్రభుత్వంలో పార్టీ అండ్ పార్టీలు అభినందనలు తెలియజేసుకుంటూ, మేము ప్రభుత్వం తరఫున చేయాల్సిన డ్యూటీ మొత్తం కూడా అదనంగా గంట పనిచేయడానికి ఎక్కువ శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కొంతమేరకు మేము ఉద్యోగ సంఘాలుగా మా ప్రాథమిక సభ్యులు అదేవిధంగా మా పెన్షనర్లు అసంతృప్తిగా ఉన్నా కొన్ని మేము గవర్నమెంట్ తోటి టోటల్ టీజీజేఏసీ తరఫున ఏదైతే మేము ఆమోదం పొందాం, ఏమని అందరం కలిసి కంబైన్డ్గా 700 కోట్లు నెలకు కొట్టమన్నాము. కొన్ని నెలల తర్వాత దాన్ని 1500 చేయమన్నాము. 700 కోట్లు బరాబర్గా మొదటి నెల తప్ప 183 కోట్లు ఎవ్రీ మంత్ మాకు డేటా ఇస్తున్నారు. 700 కోట్స్ కొడుతున్నారు, కానీ సరిపోవట్లేదు. దాన్ని పెంచాలనేది ఈరోజు దాంట్లో మెయిన్ ఏంటంటే 700 కోట్లు సరిపోవట్లేదు, పెన్షనర్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని 1500 కోట్లు చేయాలనేది మెయిన్ డిమాండ్. చాలామంది హెల్త్ కార్డ్స్ సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తే కనీసం చూపెట్టుకోలేని పరిస్థితి, ప్రైవేట్లోకి వెళ్ళి వేలు లక్షలు పెట్టలేని పరిస్థితి. మరో పక్కన రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి. సెల్ఫీ వీడియోలు పెట్టుకుంటూ మా డబ్బులు ఇంకప్పుడు ఇస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా గతంలో కొన్ని వీడియోలు చూసాం. సో వాళ్ళకి సంబంధించి ప్రత్యక్ష కార్యాచరణ ఏమన్నా చేపడుతున్నారా? ఎట్లా ఉంది? ఇప్పుడు హెల్త్ కార్డ్స్ గురించి ఆల్రెడీ ఈ జేఏసీ తరఫున డెలిగేషన్స్ సీఎం గారిని కలిసాం, డిప్యూటీ సీఎం గారిని కలిసాము, చీఫ్ సెక్రటరీ గారిని 4 దఫాలకు కలిసాము. ఆల్మోస్ట్ ఆల్ మోడాలిటీస్ అన్నీ మాకు తెలిసి ఆఫ్ ది రికార్డ్, అంటే అఫీషియల్గా మా పేపర్ ఇవ్వలేదు కానీ ఓవర్లుగా చెప్పింది వాళ్ళ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. డిక్లేర్ రేపు వెళ్ళిన దాంట్లో కొంత వాళ్ళకు ఈ మోడాలిటీస్ ఫైనల్ చేయడంలో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లుంటుంది హాస్పిటల్స్ అనే దాని మీద కొంత గ్యాప్ ఉండే, ఆ గ్యాప్ 2-3 రోజులు అయితే అనుకున్న టైంలో కోడ్ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డిసెంబరు 17వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయాక హెల్త్ కార్డ్స్ మీద కంక్లూజన్ అవకాశం ఉంది. కాకపోతే కొంత అసంతృప్తి అయితే ఉంది. 4 దఫాలుగా సిఎస్ గారిని కలిసామనేది ఉంది. వీటన్నిటి మీద కొంత ఆతృత ఉంది. చనిపోవడం కూడా 27 మంది చనిపోవడం అనేది, అందులో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కొంత జీవన ప్రమాణంతో చనిపోయినవి ఉన్నాయి. ఏది ఏమంటే ఇబ్బందులు ఉన్నాయి, దానికి కాదంటలేదు. కానీ మేము కొట్లాడతాం మా ఉద్యోగుల తరఫున. మేము ఇంత పెద్ద సంఘంగా నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద జేఏసీ ఫామ్ కాలేదు. తెలంగాణ వచ్చా కూడా ఇటువంటి జేఏసీ లేదు. మేము అడుగుతూనే ఉన్నాం ప్రతిదానికి. సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ పార్టీలు కావచ్చు, కొంత మా దాయాదులకు బ్యాచ్ ఉంటుంది, కొంత వాళ్ళు ఇట్లా ప్రేరేపితంగా యుద్ధం చేయండి, యుద్ధం చేయడానికే ఏమైనా సపరేట్ దేశాల ప్రభుత్వం మా ప్రభుత్వమే మ్యాక్సిమం ఒత్తిడి తెస్తాం, దాన్ని తగ్గేది లేదు. అవి కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం. మా మిత్రులు పెన్షనర్స్, వాళ్ళు ఏం పెన్షనర్స్ సపరేట్ కాదు, రేపేళ్ళు మేము పెన్షనర్స్మే. వాళ్ళు కూడా మా మీద ఒత్తిడి తెచ్చడం, మా మీద అసంతృప్తి వ్యక్తం చేసే రైట్ కూడా వాళ్ళకు ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి జేఏసీ అయింది. జేఏసీ ఇండివిజువల్ సంఘాలు అంత స్వేచ్ఛ ఉండదు, అది ఉండాలనే కోరుకుంటున్నాం. ఈ 2 హెల్త్ కార్డ్స్ కంపల్సరీ మేము అనుకునేది జేఏసీ తరఫున డిసెంబర్ ఎండింగ్ కల్లా వస్తుంది అనేది. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు 5 డిఏలు వచ్చేది 6వ డిఏ అయినా పీఆర్సీలు కలుస్తాయి అనుకుంటున్నాం. 1 డిఏ ప్రభుత్వం ఆల్రెడీ జీవోలోనే మెన్షన్ చేశారు, ఫుట్ లైన్లో ఆఫ్టర్ 6 months అని చెప్పారు. అది జూన్ 12 ఉండే, ఇప్పుడు మాకు డిసెంబర్ 13 అది పూర్తయింది. ఈరోజు సమావేశం కూడా మేము ఇది ఏదో కార్యాచరణ, జేఏసీ సమావేశం అంటేనే అని యుద్ధమా? తెలంగాణ స్టేషన్లో జేఏసీ సమావేశం అంటే కార్యాచరణ ఎన్ని ఉంటాయి? ఇది మ్యాండేటరీ జేఏసీ బైలా ప్రకారం. కానీ జేఏసీ అన్ని సంఘాలు ఎవ్రీ 3 months కూర్చొని రివ్యూ చేసుకుంటాం. ఆ రివ్యూ మీద అవతల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎఫెక్ట్ కాకుండా, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా, మా ప్రాథమిక సభ్యులు కూడా మనసును నొప్పించకుండా అందరినీ సమీకరణ చేసి మా పటిష్టంగా ఉండడం కోసం మా కార్యక్రమం చేసే భాగంగా ఈరోజు మెయిన్ 3 ఉన్నాయి. పెండింగ్ బిల్స్ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, లేదు డిఏ 5 డిఏలు, ఇంకోటి 6 అవుతుంది. పీఆర్సీలో కలిసిన పీఆర్సీ మీద కూడా మేము వదిలిపెట్టాం. నెక్స్ట్ 2026లో పీఆర్సీ రావాల్సిందే. ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంటాం, కానీ కొన్ని మీకు చెప్పలేనివి ఉంటాయి, కొన్ని బయట మాట్లాడలేనివి ఉంటాయి, అంతే. అంటే మీరు బాగా కొట్లాడుతున్నారు, మా కొట్లాట వల్లే దాదాపు 5,000 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి. బట్ మీకంటే ముందు పనిచేసిన ఇదే సంఘ నాయకులు చెప్తున్నారు మీరు ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఎక్కువైపోతుందట, మీరు కొట్లాడతలేరని చెప్తున్నారు. ఏం చెప్తారు మరి వాళ్ళ సలహాలు కూడా? బరాబర్గా రేవంత్ సార్ మీద ప్రేమ అన్నమాట వాస్తవం ఉంటుంది, అటనే ఉంటాం.
కానీ వాళ్ళని ఒక్కసారి వెనక్కి రివ్యూ చేసుకొని 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం సాధించారు, హెల్త్ కార్డ్ చేంజ్ చేశారు, పెండింగ్ బిల్స్ ఏంటి, గతంలో పీఆర్సీలు ఏంటి ఒకసారి రివ్యూ చేసుకున్నాక తర్వాత రిటైర్ అయిపోయారు కదా, 61 ఏళ్ళు వచ్చినాయి, ఇంటికాడ ఉంటే అయిపోదు కదా, రాజ్యాంగ పదవులు కూడా తీసుకున్నారు కదా. మేము మా పెద్దవాళ్ళుగా ట్రీట్ చేస్తున్నాం, మేము వాళ్ళని అవమానపరచట్లేదు, మేము చేసుకుంటాం కదా, మాకు అది దమ్ముంది కదా. మీకంటే ఎక్కువ చేసి తెర వెనకుండి మీరు సీనియర్స్ మాటలు వినరా, సలహాలా? మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాం. వాళ్ళు సీనియర్స్ కాదు, వయసులో పెద్దవాళ్ళు మాత్రమే. వాళ్ళకంటే ముందు మేము సంఘంలో ఉన్నాం, వాళ్ళకంటే ఎక్కువ ఉద్యమం చేశాం. ఓన్లీ అక్కడున్న వయసుకి ప్రాధాన్యత ఇచ్చి మేము వెనక లైన్లో ఫోటోలు వెనక కానీ మీడియా వెనక తప్ప మాకంటే ఎందులో సీనియర్లు కాదు, ఎందులో మేధావులు కాదు. వాటి ద్వారా వచ్చిన పదవులు కూడా మాకు మా పెద్దలుగా గౌరవిస్తాం, దండం పెడతాం. కానీ అనవసరంగా గెలికించుకోవద్దు అనేది మా విన్నపం. మనతో పాటు ఇంకొంతమంది సంఘ నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా ఈ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి జేఏసీ సమావేశం జరుగుతుంది. ఈరోజు కూడా జేఏసీలో ఉన్న అంత పార్టిసిపేషన్ అందరూ కూడా అవుతూ ఉన్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్త్ కార్డు విషయం చెప్పినప్పటికి కూడా ఇందాక గౌరవ పెద్దలు చెప్పినట్లు కార్యాచరణ అయితే ప్రభుత్వ పరంగా ఉద్యోగుల పట్ల 1 గంట సేపు కేటాయించాలని చెప్పినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో మరి ఆ సీరియస్నెస్ ఎందుకు వస్తలేదో తెలుస్తలేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలకు తెలవాలి, ఉద్యోగులకు తెలవాలి. వాస్తవాలు ఎప్పుడు అది సమస్యలు ఎప్పుడు పరిష్కారానికి వస్తాయి? జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్, జేఏసీ కార్యవర్గం ఒక లెటర్ ఇచ్చి 17 సమస్యలు ఒప్పుకున్నారు. హెల్త్ కార్డు విషయం పైన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ని పిలిపించి మాట్లాడతామన్నారు. మాట్లాడింది కానీ ఏదైనా ఒక కుంటి సాగుతోని ఉద్యోగుల సమస్యలు అయితే పరిష్కారం అవుతలేవు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆర్థికపరమైన అంశాలు ఎట్లా ఇస్తలేరు, 700 కోట్లు అన్నారు, ఆడ వరకే పరిమితం అయిపోయింది. ఈరోజు 1500 కోట్లు అని చెప్తున్నాం. ఉద్యోగులు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే ఏదైతే ఆర్థికపరమైన అంశాలు లేకుండా సమస్యలు పరిష్కారానికి రావాలనో దానిపైన 1 గంట సేపు మా కోసం కేటాయించండి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే మొత్తానికి చూడకుండా ఉంటే నడవదు. ఇందాక సీనన్ అన్నాడు ముఖ్యమంత్రి అంటే ప్రేమ, అంటే ఖచ్చితంగా ప్రేమ ఉండవలసిందే. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పనిచేయాలి కాబట్టి, సంక్షేమ పథకాలు మోయాలి కాబట్టి మోస్తున్నాం. పైసలు లేవన్నారు, గౌరవంగా కొనసాగిస్తున్నాం, ఉద్యోగులకు కాలు మోగుతున్నాం, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. బిల్లు పాస్ అవుతున్నాయి, సగం ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా సమస్యలు మాకు 1 గంట సేపు రోజు కేటాయించి మా సమస్యలు పరిష్కారం చేయండి. లేకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అయితే బరాబర్ ఉన్నాయి. రేపు ఇబ్బందికరమయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ. ఖచ్చితంగా జేఏసీ మీటింగ్ అంటే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం కాదు. జేఏసీ రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి జేఏసీలో చర్చించి ఎంతవరకు అమలయ్యాయి, ఇంకా ఏం అమలు కావాలని చెప్పేసి చర్చించుకుంటాం. ఇది కేవలం మా అంతర్గత మీటింగ్ మాత్రమే, ఇది ప్రభుత్వం మీద యుద్ధం కాదు. గతంలో ప్రకటించినట్టు జేఏసీ ఫైటింగ్తోనే చాలా వరకు రేవంత్ ప్రభుత్వం దిగివచ్చి 5,000 కోట్ల వరకు నిధులు అయితే విడుదల చేసింది. బట్ ఇప్పటికీ ఉద్యోగస్తులు కానీ అటు పెన్షనర్లు కానీ ఇంకా అన్హ్యాపీగానే ఉన్నారు. సో ప్రభుత్వం ఇచ్చిన మాటకు సంబంధించి ఎప్పటికప్పుడు కట్టుబడి ఉండాలి. దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి నాయకులు చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.